ఇంకా వారిని ఇలా అడుగు, ఒకవేళ అల్లాహ్ వద్ద పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం మీకు మాత్రమే ప్రత్యేకించబడితే, మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే మీరు మరణాన్ని తప్పక కోరాలి. వారు ఎప్పటికీ మరణాన్ని కోరరు అనే విషయాన్ని నమ్ము. ఎందుకంటే వారు స్వహస్తాలతో సంపాదించి అక్కడకు పంపిన దాని కారణంగా వారు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ దుర్మార్గుల మనస్తత్వం అల్లాహ్కు బాగా తెలుసు. జీవితం పట్ల అందరికంటే ఎక్కువ వ్యామోహం వీరిలోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రిక్కులనే మించిపోయారు. వారిలోని ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విధంగా 1000 సంవత్సరాలు బతకాలని కోరుకుంటాడు. కానీ దీర్ఘాయుర్దాయం వారిని శిక్ష నుండి ఎంతమాత్రం తప్పించలేదు. వారు ఏ ఏ పనులు చేస్తున్నారో వాటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. ప్రవక్త, వారితో ఇంకా ఇలా చెప్పు, జిబ్రైల్ పట్ల విరోధం ఉన్న ప్రతివాడు ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ ఆజ్ఞతోనే అతను ఈ ఖురానును నీ హృదయ ఫలకంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను అది ధృవీకరిస్తుంది. అవి నిజమని బలపరుస్తుంది. విశ్వసించే వారికి అది హితోపదేశం, సాఫల్యం సిద్ధిస్తుందని తెలిపే శుభవార్త. జిబ్రేల్ పట్ల వారికున్న విరోధానికి కారణం ఇదే అయితే వారికి ఇలా తెలుపు, అల్లాహ్కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీలుకు, మికాయిలుకు ఎవరు శత్రువులో అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ శత్రువు.